హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడు ఐఫోన్ 17 యొక్క 40 డేస్ రివ్యూ అయితే చూద్దాము. దీని ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, దీని బ్యాటరీ ఇష్యూ ఏంది, ప్రతి ఒక్కటి అయితే మనమైతే చూద్దాము. లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఐఫోన్ 17 ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది వర్త్ డీల్ అనమాట. అందుకే ఇదైతే లాంగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసేసి దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 6.1 ఉండే, ఇప్పుడైతే 6.3 ఇంచెస్ అయితే వేసిరు. అందులోనూ ఇది 120Hz ప్రోమోషన్ డిస్ప్లే తోటి వస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు ఆటోమేటిక్గా అయితే అదైతే రిఫ్రెష్ రేట్ అయితే తీసుకుంటుంది. ఎట్లా అంటే 10Hz నుంచి 120Hz వరకు ఒక రిఫ్రెష్ రేటు, 1Hz నుంచి 10Hz వరకు ఒక రిఫ్రెష్ రేట్ లాగా సపరేట్గా అయితే తీసుకుంటుంది. అందులోనూ దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3000 నిట్స్కి అయితే పెంచిరు అనమాట. 17 సిరీస్ మొత్తం ప్రో మ్యాక్స్, 17 ఎయిర్, 17 ఈ 4 వర్షన్లో కూడా మనకు 3000 నిట్స్ అయితే వేసిరు. లాస్ట్ ఇయర్ అయితే 2000 నిట్స్ అయితే ఉండేది. అందులోనూ ఈసారి బేస్ మోడల్ 17 నుంచి ప్రతి ఒక్క దాంట్లో యాంటీ ప్లేటింగ్ కోటింగ్ అనమాట. ఇదేంటంటే మనము సన్లైట్లో బాగా ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే సన్లైట్లో చూసినా కానీ ఎలాంటి ఇట్లా మనకు లైట్ పడకుండా అయితే ఉంటుంది. మనం లైటింగ్లో మధ్యలోనే ఉన్నాం చూడండి, మన డిస్ప్లే పైన లైటింగ్ పడుతుంది కానీ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో ఎట్లా అవుతుందో మీరైతే చూడొచ్చు. సన్లైట్లో కూడా మనమైతే ఈజీగా అయితే ఫోన్ని యూజ్ చేయవచ్చు, ఎందుకంటే 3000 నిట్స్ కాబట్టి నాకు ఆరామ్సే వెళ్ళిపోతుంది. అందులోనూ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎందుకంటే 120Hz అనేది మనకు స్మూత్నెస్ అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది నేను యూజ్ చేస్తున్నప్పుడు అయితే ప్రో మోడల్ యూజ్ చేసిన ఫీలింగే అనిపించింది. ఎందుకంటే 60Hz కూడా నేను ఐఫోన్ 16 కూడా యూజ్ చేశాను. 3-4 డేస్ అయితే యూజ్ చేశాను. దాని ఎక్స్పీరియన్స్కు దీని ఎక్స్పీరియన్స్కు చాలా బాగా అనిపించింది. 120Hz అయినా కానీ చాలా మంచిగా అనిపించింది. అందులోనూ ఐఫోన్ 16 ప్రోను కూడా యూజ్ చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. దాంట్లో టెలిఫోటో లెన్స్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, దీంట్లో టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. అది కూడా సేమ్ 6.3 ఇంచెస్ తోటే వస్తుంది. అది కూడా నేను యూజ్ చేశాను. ఇవి రెండు కూడా మన ఛానల్లో ఉంటాయి, అక్కడనైతే చూడండి. దానికి దీనికి నాకు చాలా బెటర్ అనిపించింది డిస్ప్లే పరంగా. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా అనమాట. ఈ కెమెరా కూడా చాలా బాగా అప్డేట్స్ వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే అల్ట్రా వైడ్ కెమెరా అయితే 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్కి అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ కూడా మనకైతే 12 మెగాపిక్సెల్ నుంచి 18 మెగాపిక్సెల్కి అయితే తీసుకొచ్చారు. సెంటర్ స్టేజ్ కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గ్రూప్ సెల్ఫీస్ దిగాలన్నా మనమైతే ఫోన్ ఇట్లా పెట్టాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు ఇట్లా వర్టికల్గానే పెట్టేసి మనం గ్రూప్ సెల్ఫీస్ కానీ లాంగ్ వీడియోలు కానీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇట్లా మనం సెంటర్ స్టేజ్ కెమెరా యూజ్ చేసి లాంగ్ వీడియోలు తీసేటప్పుడు అయితే మనకు వీడియో స్టేబిలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అందులోనూ ఇది సూపర్ స్టడీ మోడ్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే తీసుకొచ్చారు, నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ కూడా కెమెరాలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే కలిగినాయి. ఎందుకంటే మనము నైట్ టైంలో అయితే వీడియోలు కానీ ఫోటోలు తీసేటప్పుడు అయితే లాస్ట్ జనరేషన్ తోటి 16 తోటి పోల్చుకుంటే కొద్దిగా అయితే బెటర్గా అయితే అనిపిస్తున్నాయి. మరీ సూపర్ అని అయితే చెప్పలేను, కాకపోతే కొద్దిగా అయితే బెటర్ అయితే అయిపోయింది. డిస్ప్లేలో మనకైతే స్క్రాచ్ రెసిస్టెన్స్ 3x అయితే పెంచడమన్నారు. ఇది సిరామిక్ షీల్డ్ 2 తోటి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ చూడండి డెంట్ అయితే పడ్డది. ఇక్కడ మనకి డెంట్ అయితే పడ్డది. డెంట్ పడ్డా కానీ మంచిగానే ఉన్నది, అంతగానం అయితే లేదనమాట. ఈ కవర్ తీసేసినా మనకు అంత పైన అయితే పర్లేదు. నాకైతే నా యూసేజ్లో అయితే 40 డేస్ యూసేజ్లో. అందులోనూ ఇక్కడ మనకి ఇది ఇచ్చింది కదా కెమెరా కంట్రోల్ బటను, కాకపోతే ఇదైతే నేనైతే ఎక్కువ శాతం అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు దీంతో యూజ్లెస్ అనిపించింది. యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను తీసుకున్న 40 డేస్లో అయితే అసలే యూజ్ చేయలేదు ఈ మనకు కెమెరా కంట్రోల్ బటన్ అయితే. దాంతోపాటు వచ్చేసి మనకి ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, యాక్షన్ బటన్ అనేది నేను సైలెంట్ మోడ్కు రింగ్ మాత్రమే పెట్టాను, దేనికి కూడా సెట్టింగ్ అయితే చేయలేదు. దాంతోపాటు ఇక మెయిన్గా చాలామంది అడిగేది ఏంటంటే బ్యాటరీ ఇష్యూ గురించి. బ్యాటరీ మనకి ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని టైమ్స్ వస్తుంది, ఎన్ని గంటలు వస్తుంది అని అయితే చాలామందికి అయితే డౌట్ ఉంది. ఇదేంటంటే మనమైతే పొద్దున మార్నింగ్ 8 o'clock ఛార్జింగ్ పెట్టి 90% పెట్టేసి
మనం డైలీలా నార్మల్ టాస్క్ అయినా యూట్యూబ్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇట్లా స్క్రోలింగ్ మనం చేసుకున్నా కానీ మనకైతే ఆరామ్సే మనకి 8 to 10 hours అయితే వస్తుంది. కాకపోతే iOS 26 అప్డేట్స్లో అయితే కొద్దిగా బ్యాటరీ డ్రైన్ అయితే ఇష్యూ ఉంది. వాళ్ళ అప్డేట్స్ 26.1 తీసుకొస్తే మనకు బ్యాటరీ అనేది ఆప్టిమైజేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే కొద్దిగా డ్రైన్ అయితే అవుతుంది. 8 hours అయితే వస్తుంది మినిమంగా. నేనైతే యూట్యూబ్ ఎక్కువగా చూస్తాను, అందులోనూ కెమెరాను కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. ఫోన్ కాల్స్ అయితే విపరీతంగా అయితే మాట్లాడతాను. నాకైతే ఆరామ్సే 8 hours అయితే వస్తుంది. కాకపోతే నేనైతే దీన్ని గేమింగ్ టెస్టింగ్ అయితే చేయలేదు, BGMI అయితే వేసుకున్నాను. అది అయితే టెస్టింగ్ చేద్దామని చేస్తున్నాను. కాకపోతే నాకు టైం దొరకకపోవడం వల్ల నేను గేమింగ్స్ అయితే టెస్ట్ చేయలేదు. కానీ డైలీ టాస్క్లు అయితే మల్టీ టాస్కింగ్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు అయితే స్టక్ అయిపోతుంది. మనము బాగా హెవీగా ర్యామ్లో మనం యాప్స్ కానీ వీడియోస్ చూసి అట్నే వదిలేస్తాం కదా, రిఫ్రెష్ రేట్ చేయకుండా. అది ఎక్కువ అయిపోయినా కూడా అక్కడ స్టక్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లియర్ చేస్తే మళ్ళీ స్మూత్గా అయితే ప్రూవ్ అవుతుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే మనకు 40 watt ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళు చెప్పారు. 40 watt యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెడితే 50% 20 minutesలో ఎక్కుతుందని అయితే వాళ్ళు క్లెయిమ్ చేశారు. కాకపోతే నాకు అడాప్టర్ అయితే 20 wattదే దొరికింది. ఆ 20 watt అడాప్టర్ని యూజ్ చేసి మనం అయితే ఛార్జింగ్ పెడితే మనకు గంట నుంచి గంట 20 నిమిషాలు అయితే పడుతుంది. 90% మాత్రం ఛార్జింగ్ చేయడానికి. 80% అయితే మనకు ఛార్జింగ్ కావడానికి అయితే 40 minutes అయితే పడుతుంది. ఈ 80 నుంచి 90% కానికైతే 20 minutes ఎబోనే పడుతుంది ఛార్జింగ్ విషయానికి వస్తే. ఈసారి అయితే అప్డేట్స్ చూసినప్పుడు అయితే దీంట్లో మైక్రో కెమెరా కానీ మనకి టెలిఫోటో లెన్స్ లేకున్నా కానీ మెయిన్ కెమెరా యూజ్ చేసి 12 megapixel తోటి టెలిఫోటో తీస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది పోర్ట్రైట్ ఫోటోలో. ఎందుకంటే మనకు 1x 2x ఆప్టికల్ జూమ్ ఇచ్చిరు, కానీ దీంట్లో మనం 3x కూడా చేసుకోవచ్చు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫొటోస్ అట్లా వస్తున్నాయి అన్నమాట. దీంట్లో పోర్ట్రైట్ విషయంలోకి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1x 2x మాత్రమే ఉన్నది. కానీ 3x రావాలంటే దీన్ని ఇట్లా జూమ్ చేయాలన్నమాట. జూమ్ చేస్తే మనకి ఇక్కడ 3x అనేది వస్తుంది. ఈ 3xలో చూసినా కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ జూమ్ అయినా కానీ లుక్ మాత్రం బాగానే ఉంది, అంత ఫేడ్ అయితే అవుతలేదు. నాకు చాలా బాగా నచ్చింది ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి పోర్ట్రైట్లో ఫొటోస్ మాత్రము. వీడియో పరంగా అయినా కానీ చాలా మంచిగా అనిపించింది. వీడియోకి అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐఫోన్ అంటే వీడియోగ్రఫీకే మెయిన్ అనమాట. నేను బైక్ మీద పోయేటప్పుడు అయితే వీడియోస్ అయితే తీశాను, చాలా స్టెబిలిటీగానే ఉంది వీడియో అయినా కానీ. నేను ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రివ్యూ కూడా చేశాను, అవి కూడా మన ఛానల్లో ఉంటాయి. చాలా బాగా వచ్చింది, నాకైతే యూజ్ చేయట్లా. కాకపోతే ఏంటంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకు పౌచ్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది కదా, ఈ పౌచ్ నుంచి ఇది పెట్టేటప్పుడు మనకి ఇక్కడ టచ్ అయినప్పుడు అర్థింగ్ అనేది వస్తుంది. ఇది నా మోడల్కే ఉందా మిగతా వాళ్ళకు ఉందా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 40 daysలో అయితే ఇది ఆరామ్సే 77,000 పెట్టి అయితే నేనైతే తీసుకున్నాను. స్టార్టింగ్ లాంచ్ అయిన 19th రోజే సెప్టెంబర్ రోజు తీసుకున్నాను. కానీ తీసుకున్నందుకు వర్త్ అనిపించింది. ఎందుకంటే కెమెరాల విషయంలో కానీ బ్యాటరీ విషయంలో కానీ మళ్ళీ మన డిస్ప్లే విషయంలో కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే మనం వీడియోలు చూసేటప్పుడు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే లౌడ్నెస్ అయితే ఎక్కువ లేదు. లౌడ్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సౌండ్ అనేది అంతగానం నచ్చదు, ఎందుకంటే సౌండ్ అనేది తక్కువగా వస్తుంది, క్లారిటీ మాత్రం బాగుంటుంది. ఒకవేళ మీరు బ్లాగ్స్ కానీ ఇట్లా ఏదైనా వీడియో తీయాలనుకున్నా ఫంక్షన్ తీసుకోవాలనుకున్నా మీ దగ్గర మైక్ అవైలబుల్ లేకున్నా కానీ ఇక్కడ 2 మైకులు అయితే ఉన్నాయి. మైకులు యూజ్ చేసి మనం వీడియో తీసినా కానీ వాయిస్ అనేది చాలా బాగా వస్తుంది. అందులోనూ ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఇక్కడ యాడ్ వయలేషన్ అని ఉంటుంది, అక్కడి మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనం మాట్లాడింది అవతల వ్యక్తికి క్లిస్ప్లీగా అయితే వినిపిస్తుంది. అదైతే అవతల వ్యక్తి అబ్జర్వ్ చేస్తారు. మీరు ఐఫోన్ వాడకముందు చెక్ చేయండి, ఐఫోన్ తర్వాత చేయండి, మీకు ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది నాకు నచ్చింది. దాంతోపాటు దీని
బాడీ ఉన్నది కదా, ఈ మొత్తం వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాసు మ్యాట్ ఫినిష్ తోటి ఉన్నది. ఫింగర్ ప్రింట్స్ కూడా మనకు అట్రాక్ట్ ఏం చేయట్లేదు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది సిరమిక్ షీల్డ్ 2 తోటి అయితే వస్తుంది. స్క్రాచ్ రెసిడెంట్ కూడా అన్నారు, అది 3x బెటర్గా ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోలుస్తా అన్నారు. చాలా బాగా నచ్చింది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ అయినా కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్. తీసుకున్నందుకు పెట్టిన 77,000 అయితే వర్త్ అనిపించింది. ఎవరైతే ఐఫోన్ తీసుకోవాలంటే బ్యాటరీ గురించి అయితే భయపడతారు. కాకపోతే మీకు ఆరామ్సే ఎంత హెవీగా యూజ్ చేసినా కానీ, మీరు ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం మినిమం 4 to 5 hours అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేశాను ఎండలో కూడా. వామ్ అయితే నాకు అంత అనిపించలేదు. నేను దాదాపు అయితే 1 గంటన్నర 2 గంటలు అయితే వీడియో రికార్డ్ చేశాను. చాలామంది అయితే ఏంటంటే బ్రైట్నెస్ అనేది డౌన్ అవుతుందని అయితే అంటున్నారు. కాకపోతే నాకైతే ఆ డౌన్ ఫాల్ అయితే కనిపించలేదు. నా వీడియోలో నేను చూసినప్పుడు అయితే, నేను తీసినప్పుడు దాదాపు మధ్యాహ్నం 12 నుంచి 3:30 వరకు అయితే ఈ మధ్యలో అయితే నేను నా కెమెరాను 1 hour అయితే యూజ్ చేశాను. కాకపోతే కంటిన్యూగా యూజ్ చేయలేదు. 10 minutes అట్లా వీడియో రికార్డ్ చేయడము, తర్వాత 20 minutes వీడియో రికార్డ్ చేసడము అట్లా చేశాను. కంటిన్యూగా అయితే చేయలేదు. కంటిన్యూగా చేస్తే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందేమో. ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ 50 days కానీ 60 days కానీ నా రివ్యూ అనేది పోస్ట్ చేస్తాను. ఇది నా ఐఫోన్ 17 యొక్క నా యూజర్ ఎక్స్పీరియన్స్, ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ నేను ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కి ఫస్ట్ టైం షిఫ్ట్ అయినా కానీ నాకు అంత ఇబ్బంది ఏమైతే అనిపించలేదు. మన ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి. విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.